ఎస్ఎస్‌సి జీడీలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ లైఫ్ ఎలా ఉంటాయి? సో, ఈ వీడియోలో చెప్తా తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటి మనకు జాబ్ లొకేషన్. సో, సీఆర్‌పీఎఫ్‌కి అయితే ఫిక్స్డ్ లొకేషన్ అయితే ఏముండదు. ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. లైక్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. ఎప్పుడైనా పోవాల్సిందే. సో, నో ఫిక్స్డ్ లొకేషన్. సో, డ్యూటీ టైమింగ్స్ ఏంటి? సో, ఇది మన 9-5 జాబ్ కాదు. ఈ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోతా అన్నట్టు. సో, కొన్ని రోజులైతే 8-10 అవర్స్ ఉంటాయి. ఇంకా సెన్సిటివ్ ఏరియా అయితే 15 అవర్స్ కూడా ఉంటాయి. సో, నో ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్. అసలు జాబ్ రోల్ ఏంటి? ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ అంటే పబ్లిక్ క్రౌడ్‌ని కంట్రోల్ చేసుడు, ఏమైనా ఢిల్లీ ప్రొటెస్ట్ ఇలాంటి ప్రొటెస్ట్ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇచ్చుడు, ఏమైనా డిజాస్టర్ లైక్ తుఫాను, ఫైరింగ్ అయినప్పుడు బ్యాకప్ ఇచ్చుడు, ఎలక్షన్ డ్యూటీస్, వీఐపీ గార్డ్ అండ్ నక్సల్ ఏరియా ఆపరేషన్స్. ఇంటర్నల్‌గా ఏమైనా ఫైటింగ్ జరిగితే అవి సీఆర్‌పీఎఫ్ చూసుకుంటాయి. సాలరీ ఎంత? అన్ని ఫోర్స్ లెక్కనే బేసిక్ పే అయితే 21,700. సో, ఇన్ హ్యాండ్ అయితే అన్ని అలవెన్స్ అన్నీ కలుపుకొని 35,000-50,000 వస్తాయి. సో, కొన్నిసార్లు చేంజ్ అయితాయి. అలవెన్స్ అండ్ లొకేషన్ బట్టి. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఫ్యామిలీ పెట్టుకోవచ్చా అంటే మోస్ట్‌లీ పెట్టుకోవచ్చు. సో, ఫ్రీక్వెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఇక్కడుంటావు, రేపు ఎక్కడనో ఎలక్షన్ డ్యూటీలో ఉంటాయి, ఇంకో రోజు ఏదో వీఐపీ గార్డ్‌లు ఉంటావు. సో, ఫ్యామిలీ పెట్టుకునే ఛాన్స్ ఉన్నా కూడా నువ్వు పెట్టుకోవు. సీఆర్‌పీఎఫ్ గ్లామర్ కోసం జాయిన్ గాకు, యూనిఫార్మ్ కోసం జాయిన్ గాకు. డిఫికల్ట్ టైమ్‌లో కూడా డ్యూటీ చేస్తా అనే మైండ్ సెట్ ఉంటేనే జాయిన్ గా. లేకపోతే సీఆర్‌పీఎఫ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. నేను చెప్పింది ఓకే అనిపిస్తే నెక్స్ట్ ఏ ఫోర్స్ గురించి చెప్పాలనో కామెంట్ చేయి. వీడియో చేస్తా.